అందరికీ నమస్కారం. మహాభారతం 1,00,000 శ్లోకాలతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యం. ఇందులో అనేక పాత్రలు, కృష్ణుడు, పాండవులు, కౌరవులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇలా ప్రతి పాత్రకు తమదైన ప్రాముఖ్యత, మాటలు, చేష్టలు ఉన్నాయి. కానీ మీకు తెలుసా, మహాభారతంలోని అత్యంత కీలకమైన, గౌరవనీయమైన ఒక పాత్ర మొత్తం కావ్యంలో ఒకే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. ఆ పాత్ర ఏది? ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోయింది? ఆ పాత్ర ఎవరో కాదు, గాంధారి, ధృతరాష్ట్రుడి భార్య, కౌరవుల తల్లి మరియు గొప్ప పతివ్రత. గాంధారి అత్యంత ధర్మపరాయణురాలు మరియు సత్యవ్రత. తన భర్త ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కావడం వల్ల తను కూడా తన కళ్ళకు గంతలు కట్టుకుని జీవితాంతం అంధురాలిగానే ఉండిపోవాలని నిశ్చయించుకుంది. ఇది ఆమె గొప్ప పతిభక్తికి మరియు త్యాగానికి నిదర్శనం. మహాభారతం మొత్తం గాంధారి గురించి అనేక సందర్భాలలో ప్రస్తావించబడుతుంది. ఆమె కౌరవుల తల్లిగా, పాండవుల పిన్నిగా అనేక కష్టాలను, ఆవేదనలను అనుభవించింది. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు తన కుమారులందరూ ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటే ఆమె ఎంతటి దుఃఖానికి లోనైందో మనం ఊహించలేం. అయినా మహాభారత కావ్యం ఎక్కడ గాంధారి మాట్లాడినట్లుగా మనకు కనిపించదు. వ్యాసుడు గాంధారి పాత్రను ఒక నిశ్శబ్ద సాక్షిగా మలిచాడు. ఆమె నిశ్శబ్దం ఆమె గొప్పతనాన్ని, ఆమె ఆవేదనను మరియు ఆమె పట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని మరింతగా పెంచింది. ఆమె నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఆమె పట్ల సానుభూతి, ఆమె ధర్మనిష్ట పట్ల గౌరవం కలుగుతాయి. యుద్ధం చివరలో భీముడు దుర్యోధనుడి తొడలు విరిచి చంపిన తర్వాత గాంధారి శ్రీకృష్ణుడిపై తీవ్రమైన కోపానికి లోనవుతుంది. అప్పుడు ఆమె కృష్ణుడిని శపించింది. కానీ ఆ శాపం కూడా ఒక నిశ్శబ్దమైన ఆవేదనతో కూడిన భావనగా మనకు అర్థమవుతుంది. కానీ ఆమె మాట్లాడినట్లుగా శ్లోకాలలో లేదు. గాంధారి నిశ్శబ్దం మహాభారతంలో ఒక అద్భుతమైన కళాత్మక ప్రయోగం. ఆమె ఒకే ఒక అక్షరం కూడా మాట్లాడకపోయినా ఆమె పాత్ర మన మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆమె త్యాగం, పతిభక్తి మరియు ఆవేదన మనకు ఎన్నో విషయాలను బోధిస్తాయి. ఇది మహాభారతంలోని మరో అద్భుతమైన లీల. విన్నారు కదా? బాగుంటే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి విశేషాల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.